ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు మూడవసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నేటికి సంవత్సరమవుతోంది. మొత్తంగా 11 సంవత్సరాల పాలనలో భారతదేశానికి నూతన గమనాన్ని మోదీ గారు నిర్దేశించారు. భారతదేశ ఆర్థిక వ్యవస్థను 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడం, వక్ఫ్ చట్ట సవరణ, మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్లు, బలమైన స్వదేశీ రక్షణ వ్యవస్థ కోసం తోడ్పాటు, రహదారుల అనుసంధానం, విస్తృత స్థాయిలో మౌలిక వస్తుల బలోపేతంతో పాటు ఆపరేషన్ సింధూర్తో భారతదేశ బలమైన నాయకత్వ శక్తిని ప్రపంచానికి చాటారు. యువత నుంచి రైతాంగం వరకు, మహిళా సాధికారత నుంచి అంతర్జాతీయ దౌత్య సంబంధాల వరకు మోదీ పాలన భారత రాజకీయ చరిత్రలో స్వర్ణయుగం మాదిరిగా నిలిచింది. సనాతన ధర్మ వైభవాన్ని కాపాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఒంటరిగా పోరాడుతున్న హిందువులకు తోడుగా నిలుస్తూ భారత ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేస్తున్న మోదీ గారు, మీకు ఇవే మా ధన్యవాదాలు. మోదీ అంటే విశ్వాసం, మోదీ అంటే ధైర్యం, మోదీ అంటే అభివృద్ధి, మోదీ అంటే ప్రణాళిక, మోదీ అంటే నిబద్ధత, మోదీ అంటే నిరాడంబరత, మోదీ అంటే భారత్, భారత్ అంటే మోదీ.